హాయ్ ఫ్రెండ్స్. ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మనకు అఫీషియల్‌గా ఈవెంట్ షెడ్యూల్ అయితే మనకు రావడం జరిగింది యెస్టర్‌డే. అది ఆల్రెడీ ఆ యొక్క అంశాన్ని కూడా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఈవెంట్ షెడ్యూల్ అయితే వచ్చింది, కానీ అందులో మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు జరగబోతుంది, ఒక ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక మంత్ అనేది ఇచ్చినా బాగుండు అని అభ్యర్థులైతే కోరుకుంటున్న పరిస్థితి. మరి ఎప్పుడు జరగబోతుంది? అదేవిధంగా ఈ యొక్క 2019లో కానిస్టేబుల్ మెయిన్స్ కూడా మనకు 2019 కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ కూడా మార్చిలో 17వ తేదీన జరిగింది. అప్పుడు కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ టైంలో. మరి ఎటువంటి ఆటంకం అయితే ఏర్పడలేదు అప్పుడు. మరి ఇప్పుడు కూడా ఎటువంటి దానికి సంబంధించి వాటికి ఆ ఎగ్జామ్స్‌కు 10th ఇంటర్ ఎగ్జామ్స్‌కు ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరగడానికి ఎటువంటి దీనికి సంబంధం లేదు. ఓకేనా? మరి ఎలా ఒకసారి క్లియర్‌గా చూద్దాం. ప్రెజెంట్ అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి ఒకసారి ఇప్పుడున్నాయి, క్లియర్‌గా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? చూడండి, 10వ తరగతి పరీక్షలు అయితే మనకు మార్చి 17వ తేదీ నుండి, ఓకేనా, మార్చి 17వ తేదీ నుంచి రోజు విడిచి రోజు పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీకి ముగియనున్నాయి. అంటే మార్చి 17వ తేదీ నుంచి మనకు ఇక్కడ ఫిబ్రవరి 1వ తేదీతో ఈవెంట్స్ కంప్లీట్ అయిపోతాయి. ఈవెంట్స్ తర్వాత వెంటనే పెట్టాలంటే 15 రోజులకి పెట్టాలంటే మెయిన్స్ ఎగ్జామ్ మనకు కానిస్టేబుల్ సంబంధించి కొద్దిగా కష్టమే. అభ్యర్థులకు కనీసం ఒక 20-25 రోజుల సమయం ఇవ్వాలి. గత 2 నోటిఫికేషన్లు కనీసం ఒక నోటిఫికేషన్ 21 రోజులు, ఒక నోటిఫికేషన్ కనీసం 24 రోజులు అలా ఇవ్వడం జరిగింది. కనీసం ఇప్పుడు చదువుకోవడానికి అభ్యర్థులకు ఇవ్వాలి అని ఆలోచించినట్లయితే ఖచ్చితంగా అతి త్వరగా అంటే 15 రోజులకు పెట్టే అవకాశం లేదు. అలా పెడితే మనకు ఫిబ్రవరి 16వ తారీఖున పెట్టాలి. అలా ఎప్పుడు పెట్టే అవకాశం ఉండదు, మరి అంత తొందరగా పెట్టరు కనీసం. కాబట్టి ఒక 20-25 రోజులని ఇవ్వాలి అభ్యర్థులకు అని ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే మనము ఈ యొక్క సమయంలో, ఓకేనా, మార్చి నెలలో మార్చి 17 నుండి 31 వరకు ఎగ్జామ్ జరుగుతున్నాయి 10వ తరగతి పరీక్షలు. అదేవిధంగా ఇంటర్ పరీక్షలు చూసినట్లయితే మార్చి 1 నుండి ప్రారంభమై అదే నెల 20వ తేదీతో ముగియనున్నాయి. అంటే మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి, ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి మనకు జరుగుతున్నాయి. ఓకేనా? ఇదంతవరకు క్లియర్. అంటే ఎందుకు చూపిస్తున్నానంటే 2000 మనకు చూడండి, 2000 మనకు యొక్క 19లో, ఓకేనా, 2019లో కూడా కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకు మార్చి 17వ తేదీన ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జాము వాజ్ కండక్టెడ్. మార్చి 17వ తేదీన యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో కూడా మనకు ఈ యొక్క 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా మనకు ఆ టైంలో కూడా ఉన్నాయి. అవి కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి, ఎస్ఎస్సి అంటే మనకు యొక్క 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఆ సమయంలో కూడా మనకు యొక్క ఎగ్జామ్స్ మార్చి 18వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు అయితే జరగడం జరిగింది 2019లో. ఓకేనండి. అదేవిధంగా మరి ఇంటర్ ఎగ్జామ్స్ అదే టైంలో, ఓకేనా, 2019 మార్చిలో అదే టైంలో మనకు ఫిబ్రవరి 27 నుండి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా జరగడం జరిగింది. మరి ఆ టైంలో ఏపీ కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్కు ఎటువంటి ఆటంకం లేదని మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అంటే దానికి ఆ ఎగ్జామ్స్కు ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ జరగడానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది కండక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఒకవేళ కండక్ట్ చేయాలనుకుంటే ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు అనేది చూడండి క్లియర్గా. ఫిబ్రవరి, ఓకేనా, 2025 ఫిబ్రవరి అండి ఇది. ఓకేనా? ఫిబ్రవరి మనకు 1వ తారీఖు అంటే ఈ యొక్క తారీఖుతో మనకు ఈవెంట్స్ కంప్లీట్ అవుతాయి. మనకు త్వరగా అంటే ఈవెంట్స్ని ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటే ఈ యొక్క 7 డేస్, ఈ యొక్క 7 డేస్ 14 డేస్ ఇక్కడ టైం ఇచ్చి 15 డేస్ 15వ రోజు మనం కండక్ట్ చేయాలనుకుంటే 16వ తేదీన కండక్ట్ చేయాలి. కానీ ఇంత తక్కువ సమయంలోనే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది అభ్యర్థులు కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. కనీసం 15 రోజులకు మరింత తక్కువ టైంలో కండక్ట్ చేయడం అనేది. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు వైపు ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పుడు ఎంత నోటిఫికేషన్ ఎంత డిలే అయినప్పటికీ మరి ఈవెంట్స్ అయిపోయిన 15 రోజులకు 14 రోజులకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదు. గత 2 నోటిఫికేషన్లో కనీసం 20-25 రోజుల్లోనే ఉండడం జరిగింది ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ జరగడానికి. అదేవిధంగా ప్రభుత్వం ఆలోచించినట్లయితే మనకు ఈ యొక్క 23 ఉంది కదండి, 23న జరగదు. ఎందుకు? ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించి మీ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది ఫిబ్రవరి 23న. కాబట్టి మనకు ఫిబ్రవరిలో జరిగే అవకాశం లేదు. మరి మార్చికి వద్దాం. మార్చిలో చూసినట్లయితే, ఓకేనా, మార్చిలో చూసినట్లయితే జరిగితే 100%గా మనకు 2వ తేదీన జరగాలి.
ఓకేనా. కరెక్ట్గా 100% అండి ఇది. ఓకేనా. జరిగితే ఈ యొక్క 2వ తేదీన జరగాలి. లేదు బై మిస్టేక్ మిస్ అయితే 9వ తేదీన జరగాలి. ఇది మటుకు ఫస్ట్ 100% అయితే నా యొక్క అంచనా ప్రకారం ఈ యొక్క మార్చి 2వ తేదీన జరగాలి. ఓకేనా. లేదా మిస్ అయితే 9వ తారీఖున జరగాలి. ఇది క్లియర్. ఓకేనా ఫ్రెండ్స్. నా యొక్క ఒపీనియన్ అన్నమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్. క్లియర్ కదా. మెయిన్స్ ఎగ్జామ్కు, అదేవిధంగా 10th క్లాస్ ఎగ్జామ్కు, అదేవిధంగా ఇంటర్ ఎగ్జామ్స్కు దీనికి సంబంధం లేదు. 2019లో అదే విధంగా ఎగ్జామ్ షెడ్యూల్ కూడా మీకు చూపించాను. 2019 10th ఇంటర్ది ఆ టైంలోనే మెయిన్స్ ఎగ్జాము మనకు కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఫిబ్రవరి వరకు టైం ఉంది అనుకొని, ఓకేనా. ఫిబ్రవరి వరకు టైం ఉందని అనుకొని మనం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఫిబ్రవరి 28 రోజులు, జనవరి 1 31, ఓకేనా. టోటల్గా మనకు అక్కడ 59, ఇటు మనకు ఒక 18 రోజులు టైం ఉందని అనుకోండి. ఒక 80 రోజులు గట్టిగా ఉందనుకొని ప్రిపేర్ అవ్వండి మిత్రులారా. మెయిన్స్ ఎగ్జామ్ మార్చిలో మనకు ఖచ్చితంగా 2వ తేదీ, ఓకేనా. మార్చిలో మనకు 2వ తేదీ లేదా 9వ తేదీ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. క్లియర్ కదా. ఇది ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా ఎవరైనా ఆలోచిస్తూ, ఓకేనా. మనకు ఆల్రెడీ ఒక 18 నుండి కాల్ లెటర్స్, 30 నుండి ఈవెంట్స్, ఆ యొక్క సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. ఓకేనా. సర్టిఫికేట్స్ ముందుగానే రెడీ చేసుకోండి. ఓకేనా. నా ఈవెంట్ డేట్ వచ్చిన తర్వాత నేను చూసుకుంటానంటే కుదరదు. ఆ టైంలో మనము తొందరగా టెన్షన్ పడి సమయం వృధా అయ్యే అవకాశం ఉంటుంది ప్రిపరేషన్కు, గ్రౌండ్కు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.